వెల్కమ్ టు భక్తివన్. నేను మహాలక్ష్మి. ఇప్పుడు అంతటా రామనామం వినిపిస్తోంది. అయోధ్య ఈ నెల 22న నిర్మాణం కాబోతోంది, ప్రారంభోత్సవం కాబోతుంది. అయితే ఇప్పటి వరకు అయోధ్యని వ్యతిరేకించే వారి గురించి తెలుసుకున్నాం. అలాగే అయోధ్య కోసం ఎంతమంది కృషి చేశారు, అసలు దాని నిర్మాణానికి ఎలా జరిగింది, అవి మనకి తెలపడానికి మనతో పాటు ఉన్నారు మదన్ గుప్తా గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. చాలా మంచి ప్రయత్నం చేస్తున్నది తెలుగు వన్ భక్తి ఛానల్. ఒక మహాకార్యం జరిగేటప్పుడు దానికి ముందు వెనకలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పోయినసారి మనం అనుకున్నాం రాముడు ఉన్నంత వరకు రావణుడు బతుకుంటాడని. అలాగే ఈ రామ జన్మభూమి ఉన్నంత వరకు రామ జన్మభూమి కోసం పోరాడిన వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మనం ఇప్పుడు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని గురించి మనం తెలుసుకుందాం. రామ జన్మభూమి సాకారంలో అనేక మంది సాధువులు, సంతులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, లాయర్లు తమ సహకారాన్ని అందించారు. దాంట్లో డౌట్ ఏమక్కర్లేదు. జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తులు, లాయర్లు, ప్రధానమంత్రి మోడీ గారు అండ్ ప్రస్తుతం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, అటువంటి దిగ్గజాలు రామజన్మభూమి కోసం నిరంతరం శ్రమించారు. కానీ వీరే కాకుండా ఒక వ్యక్తి రామ మందిర పోరాట నిర్మాణానికి పునాది వేసినటువంటి వాడు ఉన్నాడు అనే సంగతి చాలామందికి తెలియదు. అయోధ్యలో రాముడికి భవ్య మందిరం ఏర్పడుతూ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి ఈ సమయంలో మనం వారిని స్మరించుకోవాలి. ఖచ్చితంగా వారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. తన ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను, భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆయన పనిచేశాడు. ఆ వ్యక్తి చివరకు ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అప్పటి యూపీ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా రామ జన్మభూమి కోసం పాటుపడ్డాడు, పోరాడారు. అతను ఎవరు, ఏమా కథ, అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ అధికారి పేరు కేకే నాయర్. 1949లో జిల్లా అధికారిగా పనిచేశాడు. 75 సంవత్సరాల క్రితమే ఈయన రామ మందిర నిర్మాణానికి పునాది వేశాడు. రామ మందిర నిర్మాణంలో కేకే నాయర్ పాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే మనం 75 సంవత్సరాల ముందుకు నడవాలి, వెనక్కి నడవాలి. ఆ సమయంలో బాబ్రీ మసీద్ ఉండేది. ఆ జిల్లా పేరు కూడా ఫైజాబాద్ జిల్లా. రాముడు పుట్టిన అయోధ్య పేరు ఫైజాబాద్. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు, సరిపోతుంది. అవును, ఇది ఆనాటి హిందువుల పరిస్థితి. ఏది నేను ఎప్పుడు విషయం చెప్తున్నాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత విషయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అయోధ్య పేరు ఫైజాబాదే, రామ జన్మభూమి బాబ్రీ మసీదు. ఇది హిందువుల పరిస్థితి. ఆ సమయంలో ఫైజాబాద్ జిల్లా డిఎంగా, అంటే ఇప్పుడు మనం ఎట్లయితే కలెక్టర్ అని అంటున్నామో అక్కడ డిఎం అనేవాళ్ళు. డిఎం అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఇప్పుడు కలెక్టర్ కూడా మెజిస్ట్రీరియల్ పవర్స్ ఉంటాయి. అట్లా ఈయన కేకే నాయర్ గారు జిల్లా మెజిస్ట్రేట్, అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఈయన పూర్తి పేరు కడంగలాదిలల్ కరుణాకరన్ నాయర్, అందుకని కేకే నాయర్ అయ్యాడు ఆయన. కేరళ ఆయన జన్మభూమి. ఆయన ఇంగ్లాండ్లో చదువుకున్నాడు. అప్పుడు దేశంలో ఐఏఎస్ అనేది లేదు. తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఐఏఎస్ పెట్టుకున్నాం. అప్పుడు ఐసిఎస్ అనేవాళ్ళు, ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఐసిఎస్.
ఇండియన్ సివిల్ సర్వీసెస్ కేకే నాయర్ కూడా 1930 బ్యాచ్ జూన్ 1949న ఆయన ఫైజాబాద్ డిఎంగా నియమించబడ్డాడు. 2019లో సుప్రీంకోర్టు రామజన్మభూమికి అనుగుణంగా ఇచ్చిన 1000 పేజీల తీర్పులో కేకే నాయర్ గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఫైజాబాద్ ఎస్పీ కృపాల్ సింగ్ 29 నవంబర్ 1949న ఫైజాబాద్ డిఎం కేకే నాయర్కి ఒక లేఖ రాశాడు. ఆ లేఖ ఏమిటంటే, నేను సాయంత్రం అయోధ్యలోని బాబ్రీ మసీదు మరియు జన్మస్థాన్కు వెళ్ళాను. నేను ఆ మసీదు చుట్టుపక్కల చాలా యజ్ఞకుండాలు చూశాను. వాటిల్లో చాలా యజ్ఞకుండాలు చాలా పురాతనమైనటువంటి నిర్మాణాలమైన కట్టబడినాయి. నేను అక్కడ ఇటుకలు సున్నం కూడా చూశాను. అక్కడ చాలా పెద్ద యజ్ఞకుండం నిర్మించాలనే ప్రస్తావన నాకు తెలిసింది. పౌర్ణమి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున భజన మరియు యజ్ఞము జరుగుతుంది అని ఎవరు రాశారు? కేకే నాయర్కి లేఖ రాశారు ఆయన. ఎస్పీ లేఖ రాశాడు, అంటే పోలీసు. అంతేకాకుండా ఆ లేఖలో ఎస్పీ హిందువులు పెద్ద ఎత్తున మసీదులోకి ప్రవేశించి అక్కడ ఒక మూర్తిని కూడా స్థాపించాలి అని అనుకుంటున్నారు అని సుప్రీంకోర్టు తీర్పులో వ్రాయబడింది. ఇది నేను చెప్తున్నదో లేకపోతే ఇంకొకరు చెప్తున్నదో కాదు. మనకు 2019లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఈ లేఖ కూడా పొందుపరచబడింది. 16 డిసెంబర్ 1949న కేకే నాయర్ ఉత్తరప్రదేశ్ హోంమంత్రి గోవింద నారాయణన్కు ఒక లేఖ రాశాడు. అక్కడ విక్రమాదిత్యుడి ద్వారా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, విక్రమాదిత్యుడి ద్వారా నిర్మించిన మందిరం ఉండేది. దానిని బాబర్ పడగొట్టించి మందిర అవశేషాలపైనే మసీదు కట్టించాడు. అంటే అక్కడ ఉండేటటువంటి ప్రతి వాళ్ళకి ఈ విషయం తెలుసు. అక్కడ గుడే ఉండేది, దాన్ని పడగొట్టించి మసీదు కట్టించారు అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ మసీదుకు కృపాల్ సింగ్ లేఖలో విధంగా ఏ విధమైన ఆపద కలగడం లేదు అని ఈయన రాశాడు. అంటే ఎస్పీ కృపాల్ సింగ్ రాసినటువంటి లేఖ, దానికి హోమ్ మినిస్టర్కి ఈయన, స్టేట్ హోమ్ మినిస్టర్కి ఈయన సమాధానం ఇస్తూ అక్కడ అటువంటి ప్రమాదం ఏం లేదు, మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈయన లేఖ రాశాడు. కానీ 22 డిసెంబర్ 1949 రాత్రి హఠాత్తుగా మసీదులో మధ్య అదే గుమ్మటం ఉంటుంది. 3 గుమ్మటాలు ఉంటాయి వరుసగా, 1, 2, 3. ఈ మధ్య గుమ్మటం కింద లోపల బాలరాముడు ప్రత్యక్షమయ్యాడు. అంటే విగ్రహం దాని ఇదే చెప్తాను నేను. బాలరాముడి విగ్రహం అక్కడ ప్రత్యక్షమైంది. అయోధ్యవాసుల కథనం ప్రకారం మసీదులోని మధ్య గుమ్మటంలో మధ్యలో బాలరాముడి విగ్రహం ప్రకటమైంది. ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తున్న మరియు ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న బాలరాముడి విగ్రహం అదే. ఇప్పుడు ప్రతిష్ఠించబోయేది కూడా అదే. ఆ విగ్రహానికే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. అప్పటి నుంచి కాపాడుకొస్తున్నారు. మీకు దాని వెనక చాలా కథ ఉంది. అది మీకు వివరిస్తాను నేను. ఆనాటిదే ఆ బాలరాముడి విగ్రహం. 23 డిసెంబర్ 1949న ఫైజాబాద్ SHO రామ్దేవ్ దుబే అనేది ఆయన పేరు, ఆయన ద్వారా ఒక FIR తయారు చేయబడింది. దిస్ ఈజ్ సెకండ్ FIR. దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ FIR, దిస్ ఈజ్ సెకండ్ FIR. మనం ఫస్ట్ FIR గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ FIR ప్రకారం 22 డిసెంబర్ రాత్రి 50-60 మంది రామ్ చబూత్రాలో ఉన్న మందిర తాళాలు పగలగొట్టి మూర్తిని తీసుకువెళ్ళి మసీదు గోడ దూకి మసీదులో విగ్రహాన్ని ఉంచారు.
రామ్దేవ్ దుబే ఎఫ్ఐఆర్ ప్రకారం మసీదులో నియమించబడినటువంటి కానిస్టేబుల్ మాతా ప్రసాద్ ఆ గుంపును అలా చేయకుండా ఉండడానికి అడ్డుకున్నాడు. కానీ అతడు సఫలం కాలేదు. ఆ కానిస్టేబుల్ మరింత బలగాలను పిలవడానికి ప్రయత్నం చేశాడు. కానీ బలగాలు అక్కడికి చేరుకునే సమయానికే ఆ గుంపు మసీదులో మూర్తిని ఉంచి వెళ్ళిపోయారు. దీనికి చాలా అద్భుతమైనటువంటి ఇన్సిడెంట్స్. రామ్దేవ్ దుబే ఈ కేసులో హనుమాన్గఢి మహంత్ అభిరామ్ దాస్ను ప్రధాన నిందితుడుగా ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేశాడు. ఆ తర్వాత కాలంలో అయోధ్య ప్రజలు అభిరామ్ దాస్ను జన్మభూమి ఉద్ధారక్ అని, ఉద్ధారక్ బాబా అనే పేర్లతో పిలవడం మొదలెట్టారు. అంటే దానికి ముందు బ్రిటిషర్స్ టైంలో, సరే బ్రిటిషర్స్ కంటే ముందు యుద్ధాలు జరిగినాయి, తర్వాత బ్రిటిషర్స్ సమయంలోనూ పోరాటాలు జరిగినాయి. ఈ వరుస పోరాటాలు కానీ ఎవరూ సాహసించి లోపలికి అడుగు పెట్టలేదు. మసీదు లోపలికి అడుగుపెట్టారు. అది కూడా బ్రిటిషర్స్ టైంలోనే జరిగింది. అది బ్రిటిషర్స్ టైంలో జరిగింది. ఇది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయ బ్రిటిషర్స్ టైంలో జరిగింది. భారతీయ బ్రిటిషర్స్ ఎందుకన్నానంటే మానసికంగా వీళ్ళు భారతీయులైనా, అంటే శారీరకంగా వీళ్ళు భారతీయులైనా మానసికంగా వాళ్ళు బ్రిటిషర్సే. ఆ కొలోనియల్ మనస్తత్వం పోక వాళ్ళు ఇంకా ఆ బానిస మనస్తత్వం నుంచి బయటకు రాని నాయకులు ఆనాడు మనల్ని పరిపాలించారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పుకుందాం మనం. ఇది మనం చెప్పాం కదా, ఇప్పుడు రావణుడికి చాలామంది సైన్యం ఉన్నారు, ఆ సైన్యంలో చాలామంది సైన్యాధిపతులు ఉన్నారు. అండ్ రాముడికి చాలామంది సైన్యం ఉన్నారు, ఆయనకి చాలా సైన్యాధిపతులు ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క సైన్యాధిపతిని గురించి, ఒక్కొక్క రావణాసురుడి గురించి, ఒక్కొక్క మారీచుడి గురించి, వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుందాం. డిసెంబర్ 23 ఉదయానికి అయోధ్య ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మసీదులో బాలరాముడు వెలిశాడు అని ఆ వార్త దావానలంలాగా వ్యాపించింది. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఒక చిన్న ఇది వస్తే ఇక చుట్టుపక్కలంతా అద్భుతంగా పాకిపోతుంది. బాలరాముడు అక్కడ వెలిశాడు అని అనగానే ఇక ప్రజల్లో ఒక ఉత్సాహం, ఉద్వేగం, ఆయన చూడాలని ఒక మరి 500 సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళు పడుతున్నటువంటి ఆ ఆవేదన అదంతా కూడా ఒక్కసారి పెళ్ళుపికింది. ఇక ప్రజలు తండోపతండాలుగా అక్కడ రావడం మొదలెట్టారు. ఉత్సాహంగా భజనలు చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా కోలాహలం, ఆనందం, అందరిలో ఆనందం. ఇంకా ఎంత ఆనందం! ఇక రామ జన్మస్థానంలోకి బాలరాముడు ప్రవేశించాడు. ఇక ఈ వార్త ప్రభుత్వానికి చేరింది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, సెంట్రల్ హోం, యూపీ ముఖ్యమంత్రిగా గోవింద వల్లభ్ పంత్, రాష్ట్ర గృహమంత్రి అంటే రాష్ట్ర హోంమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. అయోధ్యలో గొడవలు జరగకుండా ఉండడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందటి పరిస్థితిని కొనసాగించాలి అని నిర్ణయం తీసుకున్నాయి. అంటే ముందటి పరిస్థితి ఏంటి? అడుగు పెట్టనివ్వలేదు కదా అసలు ఎవరిని కూడా. ముందటి పరిస్థితి అక్కడ అప్పుడు బాలరాముడు లేడు కదా, బాలరాముడు లేరు అంటే బాలరాముడిని తీసేయని, అంటే మొదట్లాగే మసీదులాగా ఉంచద్దు, అట్లానే యాజ్ ఇట్ ఈజ్ స్టాటస్ కో అంటారు దాన్ని, యథాతథ స్థితి, దాన్ని అలానే ఉంచాలి అని నిర్ణయం తీసుకున్నారు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ నిర్ణయం ప్రకారం ఆనాటి యూపీ ప్రధాన సెక్రటరీ అంటే చీఫ్ సెక్రటరీ భగవాన్ సహాయ్ ఫైజాబాద్ డిఎంకు ఒక ఆదేశాన్ని పంపించాడు. ఆ ఆదేశం సారాంశం ఏందో అంటే మసీదులో ఉన్న రామ్లాల విగ్రహాన్ని మసీదు నుంచి తొలగించి మరలా రామ్ చబూతరాలో ఉంచమని
ఆ ఆదేశం సారాంశం. ఆ. అది ఎక్కడుండింది ఫస్ట్? రామచబుత్ర. ఆ రామచబుత్ర ఎక్కడుంది అంటే మన బౌండరీ వాల్ ఉంది కదా, ఇది బాబ్రీ మసీద్ బౌండరీ వాల్కి బయట రామచబుత్ర. రామచబుత్ర అంటే ఏదో పెద్ద కట్టడం కాదు, అది ఒక చిన్న అరుగులాగా కట్టి దాని మీద ఒక చిన్న ఇది కట్టి దాంట్లో బాలరాముడిని పూజ చేసుకుంటున్నారు. పందిరి లాంటిది వేసి ఒక గుడిసెలాంటిది అనుకోండి, అట్లా అక్కడ పూజ చేసుకుంటున్నారు. దాన్ని రామచబుత్ర అంటారు. అంటే హిందువులు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు అనేది ఇప్పుడు తమ ఆరాధ్యుడు, దేశమంతా ఆరాధ్యుడుగా భావించేటటువంటి రాముడి పరిస్థితి ఏందంటే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండడం. అంతేకాకుండా ఆ పని చేయడానికి ఎక్కువ బలగాలు మీకు అవసరమైతే ఉపయోగించండి అని ఆదేశంలో చెప్పారు. డిసెంబర్ 23న ఈ ఆదేశం కేకే నాయర్కు అందింది. కానీ కేకే నాయర్ ఈ ఆదేశాన్ని అమలు పరచడానికి నిరాకరించాడు. అందుకు ఈరోజు మనం కేకే నాయర్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విషయం కాదు, అతను ఒక ఉద్యోగి. ఆదేశాలు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? ఈ దేశపు ప్రధాని దగ్గర నుంచి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి. ఇద్దరు, ఒకరు దేశ ప్రధాని, ఇంకొకరు రాష్ట్ర ప్రధాని, ఒకరు దేశ హోంశాఖ మంత్రి, ఇంకొకరు రాష్ట్ర హోంశాఖ మంత్రి. నలుగురు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కేకే నాయర్ ఎందుకు వ్యతిరేకించాడో అది కూడా మనం చూద్దాం. ఆదేశానికి జవాబుగా ఆయన ఒక లేఖ రాశాడు. అలా చేయడం వలన అయోధ్య మరియు చుట్టుపక్కల గ్రామాల్లో లా అండ్ ఆర్డర్ దెబ్బతినవచ్చు. అంతేకాకుండా మసీదులో నుండి విగ్రహం తీసి మరలా రామచబుత్రాలో విధానపరంగా అంటే విధి విధానాలతో అక్కడ స్థాపన చేయడానికి ఏ పూజారి కూడా సిద్ధంగా లేడు. ఎవడు పెడతాడమ్మా? అవును, అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టడం, మళ్ళీ రామచబుత్రాకి తీసుకొని వచ్చి పెట్టడం అని అంటే దానికి ఏ బ్రాహ్మణుడు, ఏ పూజారి కూడా ఒప్పుకోలే. ముఖ్యమంత్రి గోవింద వల్లభ్ పంత్ నాయర్ అభిప్రాయంతో ఏకీభవించాల. ఆయన అదేందా, మేము ఆర్డర్ ఇస్తే యూ హ్యావ్ టు ఫాలో, అంతే. అవును, నువ్వు నీ అభిప్రాయాలతో మాకేం సంబంధం అని మాట్లాడాడు గోవింద వల్లభ్ పంత్. గోవింద వల్లభ్ పంత్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు ఆయన. సరే, గోవింద వల్లభ్ పంత్ చాలా ధార్మికుడు. అంటే కాంగ్రెస్లో ధార్మికులు లేరని కాదు, నికృష్టులు ఉన్నారు, ధార్మికులు ఉన్నారు. గోవింద వల్లభ్ పంత్ ధార్మికుడు. కానీ ఆయన ఏం చేస్తాడు, ఆయన పైన నెహ్రూ ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన దేశ ప్రధాని, ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి దేశ ప్రధాని ఎందుకు ఒత్తిడి చేశాడు ఏంది అనేది ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం. అది అంటే నెహ్రూ చేసినటువంటి కుట్ర, నెహ్రూ ఈ మందిర నిర్మాణానికి లేదా ఈ మందిరానికి సంబంధించి ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించాడో అది మనం అసలు అదొక చరిత్రగా మనం చెప్పుకోవచ్చు. మరలా ఈయన గోవింద వల్లభ్ పంత్ కేకే నాయర్ పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించాడు. కానీ కేకే నాయర్ మరలా ఆదేశాలను పాటించడానికి తిరస్కరించాడు. అంతేకాకుండా తన రాజీనామాను సమర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎవరమ్మా ఒక ప్రభుత్వ ఉద్యోగి రాముడి కోసం తన ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? రాముడి పేరు చెప్పుకొని భోంచేసే భోక్తలు ఉన్నారు. రాముడికి వ్యతిరేకంగా కూడా ఇది చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకున్నటువంటి నికృష్టులు ఉన్నారు. కానీ రాముడి కోసం తను చేసేటటువంటి ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డటువంటి వాడు కేకే నాయర్. 25 డిసెంబర్ 1946లో కేకే నాయర్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం ఏందంటే
ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు కూడా బాలరాముడి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి బయట పడవేయాలి అనుకుంటే నా పోస్టులో మరో అధికారిని నియమించి ఈ పని చేయించండి అని నా మనవి అని రాశాడు. ఎవరమ్మా ఇంత ధైర్యంగా దానికి అంటే ససేమిరా నేనైతే ఆ పని చేయను చెప్పేశాడు ఆయన. నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయండి, వేరే వాడు చేయించండి, నాకు ఇబ్బంది లేదు, కానీ నేను మాత్రం చేయను. 26 మరియు 27 తేదీల్లో చీఫ్ సెక్రటరీ కేకే నాయర్కి మళ్ళా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లేఖలు ఇది తెలియాలి జనాలకి. 23న జరిగిన సంఘటన అవాంఛనీయమైనప్పటికీ దాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురావడం చాలా కష్టం. ప్రస్తుతం ఈ విషయాన్ని కోర్టు నిర్ణయం కోసం వదిలివేయడం మంచిది. కోర్టు నిర్ణయం రానంత వరకు మసీదులోని విగ్రహం చుట్టూ ఒక జాలి వేసి ఉంచడం మంచిది. మూర్తికి భోగ్ అంటే మనం విగ్రహాన్ని ఒక చోట చేసినప్పుడు దానికి నైవేద్యం పెట్టాలి, దాన్ని భోగ్ అంటారు. దానికి కొంతమంది పూజారులు ఆ భోగ్ని నిర్వహిస్తారు. భోగ్ని ఇప్పుడు ముగ్గురు పూజారులు నిర్వహిస్తున్నారు. అట్ట కాకుండా ఒకే పూజారిని నియమించాలి అని రాశాడు. అంతేకాకుండా బాలరాముడి విగ్రహం దగ్గర రక్షణను కూడా ఏర్పాటు చేయాలని సూచించాడు లేఖలో. అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమిటి? ఇక్కడ ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి గ్రామాల నుంచి వేలల్లో లక్షల్లో జనాలు వస్తున్నారు. ఏదైనా చర్య తీసుకుంటే అది వికటిస్తే ఏం జరుగుతుంది? ఎంతమంది ప్రాణాలు పోతాయి? ప్రాణాలు పోవడం ముఖ్యమా? అక్కడ ఇప్పుడు తన బాధ్యత ఏంటి? జిల్లా రక్షణను చూడాల్సినటువంటి వాడు, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన బాధ్యత అది నిర్వర్తించకుండా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అని అంటే దాన్ని ఆయన అంత గట్టిగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు గోవింద వల్లభ పంత్ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏందనంటే ఫైజాబాద్లో ఈయన్ని తీసేసి ఇంకొక అధికారిని వేసి నియమించి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి బయట పెట్టడం ఒకటి, లేకపోతే కేకే నాయర్ సూచించినట్టు నడుచుకోవడం, అంతే కదా. రెండు ఆప్షన్లు ఉన్నాయి. గోవింద వల్లభ పంత్ కేకే నాయర్ రాజీనామాను తిరస్కరించాడు. ఇప్పుడు ఒక్కటమ్మా అంటే ఆనాటి నాయకులు ప్రజల యొక్క మనోభావాలని గౌరవించారు. కానీ ఆ తర్వాత వచ్చారు కొంతమంది దౌర్భాగ్యులు. మన ములాయం సింగ్ యాదవ్ 300 మంది రామసేవకుల ప్రాణాలని హరించినటువంటి వాడు. అది కూడా చెప్పుకుందాం మనం ఎట్లయితే రాముడికి సపోర్టివ్గా మనం చేసిన వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని మనం ఎట్లా చెప్పుకుంటున్నామో రాముడిని విరోధించినటువంటి వాళ్ళని కూడా మనం చెప్పుకుందాం. నాయర్ సూచనలను అమలు చేయడానికి నిర్ణయించుకున్నాడు ఈయన గోవింద వల్లభ. ఆ తర్వాత ఆ విగ్రహం అక్కడి నుంచి తొలగించబడలేదు. ఆ తర్వాత పండిట్ నెహ్రూ ఈ పూర్తి వివాదానికి కేకే నాయరే కారణం అని బాధపడ్డాడు. 5 మార్చి 1950 నెహ్రూ ఒక లేఖ వ్రాశాడు. ఆ లేఖ విషయం ఏంటంటే ఈ సంఘటన 2-3 నెలల క్రితం జరిగింది. ఈ ఘటనతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన శౌర్యాన్ని చూపించింది కానీ ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. వారి ఫైజాబాద్ జిల్లా అధికారి తప్పు చేశాడు మరియు ఈ సంఘటనను నిలపడానికి అడుగు ముందుకు వేయలేదు అని నెహ్రూ నేరుగా కేకే నాయర్తో విగ్రహాన్ని అంటే అది లేఖ సారాంశం. అంతేకాకుండా ఆఫ్కోర్స్ ఇది
ఇట్ ఈస్ నాట్ ఆన్ ద రికార్డ్, అన్రికార్డెడ్ వర్షన్. ఇది ఇది లేఖ రికార్డెడ్ వర్షన్. కానీ నెహ్రూయే నేరుగా కేకే నాయర్తో విగ్రహాన్ని తొలగించమని చెప్పినట్టు, కానీ కేకే నాయర్ నెహ్రూ మాటను కూడా వినకుండా తిరస్కరించినట్టు కూడా చెప్పుకుంటారు. కానీ నిజాలు తెలియవు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి తెలియదు కదా. ఈయంటే లేఖల రూపంలో ఉన్నాయి కాబట్టి ఎవిడెన్సెస్ ఉన్నాయి, దానికి ఎవిడెన్స్ లేదు. కానీ మాట్లాడినట్టు మాత్రం ఆయన నెహ్రూ గారు కేకే నాయర్తో విగ్రహాన్ని తొలగించమని చెప్పినట్టు, కేకే నాయర్ వ్యతిరేకించినట్టు ఇప్పటికీ చెప్పుకుంటారు. కానీ ఫలితంగా కేకే నాయర్ను తన పోస్టు నుండి బలవంతంగా రిజైన్ చేయించారు. 14 మార్చి 1950న కేకే నాయర్ పదవి నుండి వైదొలిగాడు. తరువాత కేకే నాయర్ ఆయన భార్య సుశీల నాయర్ భారతీయ, అంటే ఇప్పుడే బీజేపీ ఏదైతే ఉందో ఆనాడు అది భారతీయ జనసంఘ్, భారతీయ జనసంఘ్, దీపం గుర్తు భారతీయ జనసంఘ్లో ఆమె చేరింది. ఎవరు? నాయర్ భార్య. ఆమె వరుసగా 3 సార్లు ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు అప్పట్లోనే. 3 టర్మ్స్, 3 5 15 సంవత్సరాలు. 1967లో కేకే నాయర్ బెహ్రాయిచ్ నుంచి ఎంపీగా ఎన్నుకోబడ్డాడు. ఇప్పటికీ కేకే నాయర్ను హిందుత్వానికి రామ జన్మభూమి విషయంలో ప్రముఖుడిగా చెప్పుకుంటారు అక్కడ. ఇప్పటికీ ఎక్కడి వాడు కేకే నాయర్? కేరళ. ఎక్కడ చదువుకున్నాడు? ఇంగ్లాండ్లో. ఎక్కడ పనిచేశాడు? గెలిచింది ఎక్కడ? ఉత్తరప్రదేశ్. అవును. అంటే ఒక రామకార్యం చేయడానికి రాముడు దానికి కావలసినటువంటి వ్యక్తుల్ని తను నియమించుకుంటాడు. దైవ బలం అని చెప్పుకోవచ్చు అంట. ఇప్పుడు దైవ కార్యం జరగడానికి ఇప్పుడు ఏది దేవుడు వచ్చి ఇదిగో చూ మంత్రకాళి ఇదంతా ఇటు జరగాల అని చేయడమ్మా, ఇలాంటి మనుషుల రూపంలో చేయిస్తాడు. ఆయన కేకే నాయర్ను అందుకు తీసుకొని వచ్చాడు అక్కడికి రామచంద్రుడు. ఆనాడు కేకే నాయర్ నెహ్రూ లేదా గోవింద వల్లభ్ పంతుల మాట విని విగ్రహాన్ని తొలగించి ఉంటే పరిస్థితులు ఇంకోలా ఉండేవి. ఏదేమైనా రామసేవలో కేకే నాయర్ మొట్టమొదటి కరసేవకుడు. ఆయన 2019లో సుప్రీంకోర్టు 5 జడ్జీల ధర్మాసనం భవ్య రామ మందిరానికి నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. భవ్య రామ మందిర నిర్మాణం జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ప్రతి హిందువు హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇటువంటి ఈ సమయంలో రామభక్తుడు మొదటి కరసేవకుడు అయిన కేకే నాయర్ని గురించి చెప్పుకోవడం సమంజసమైన విషయం అని ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. సరే, అలాగే ఇప్పటి వరకు మనం స్వాతంత్రం తర్వాతవి చెప్పారు విశేషాలు. రాముడి కోసం ఎలాంటి పోరాటాలు జరిగాయి, ఎవరెవరు వాటి కోసం పాటుపడ్డారని. మరి స్వాతంత్రం రాకముందు ఏమైనా పోరాటాలు జరిగాయి అంటారా? ఎవరైనా దీనికోసం పాటుపడ్డారంటారా? రామమందిర చరిత్ర 500 సంవత్సరాల చరిత్ర. ఏదో ఒక రోజులో 2 రోజుల్లోనూ జరిగింది కాదు. ముస్లింలు, తర్వాత బ్రిటిషర్స్, యూ కెన్ కాల్ ఇట్ యాస్ క్రిస్టియన్స్ ఆల్సో, తర్వాత మన సెక్యులర్లు అని ముసుగేసుకొని పనిచేసినటువంటి వాళ్ళు. సరే, అవంతా తర్వాత కథలు. మనం బ్రిటిషర్స్ టైంలో ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం. బ్రిటిషర్స్ టైంలో కూడా దీని మీద పోరాటాలు జరిగినాయి. బ్రిటిష్ వాళ్ళ టైంలో హిందువుల్లో ఒక సాంప్రదాయం సిక్కు అనేది అందరూ ఏమనుకుంటారంటే, అంటే
ఈ బ్రిటిషర్స్ టైంలోనే సిక్కుల్ని వేరే మతంగా ఇచ్చేశారు. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సిక్కులు వేరే మతం అనే, ఇప్పుడు సిక్కులు, జైనులు వీళ్ళందరూ కూడా సనాతన ధర్మంలో ఒక భాగం, వాళ్ళు హిందూ ధర్మంలో ఒక భాగం. వాళ్ళని అసలు కేశబంధ హిందూ అంటారు. అంటే ఆనాడు హిందువుల్ని రక్షించడానికి హిందువులకి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. అంటే క్షత్రియ, క్షాత్రం పోయింది అప్పటికి. క్షాత్రం పోయి మనం నిర్వీర్యంగా తయారైనటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఒక క్షాత్రాన్ని తీసుకొని వచ్చి హిందువుల రక్షణ కోసం నిలబడగలిగినటువంటి ఒక సెట్ని తయారు చేయాలా అని ఆనాటి సిక్కు గురువులు అనుకున్నారు. మీరు సిక్కుల చరిత్ర కానీ గమనిస్తే సిక్కు గురువులందరూ కూడా హిందువుల కోసం ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళు. ఈ విషయం ఎవరికి తెలియకపోవచ్చేమో, తెలిసిన వాళ్ళ ప్రయోజనాల కోసం ఆ విషయాలను గురించి మాట్లాడరు. అది అంతేకాకుండా మీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాయనండి. బ్రిటిషర్స్ టైంలో మొట్టమొదట అయోధ్య కోసం పోరాడిన వాళ్ళు సిక్కులు. నేను ఇప్పుడు సిక్కుల గురించి ఎందుకు చెప్పాను అని అంటే అందుకు అయోధ్య కోసం మొట్టమొదట పోరాటం చేసినటువంటి రికార్డెడ్ ఎవిడెన్సెస్, రుజువులతో సహా మొట్టమొదట పోరాటం చేసినటువంటి వాళ్ళు సిక్కులు. సిక్కుల గురుగ్రంథ సాహెబ్లో 400 చోట్ల శ్రీరాముడి పేరు వస్తుంది. 400 చోట్ల శ్రీరాముడి పేరు 400 చోట్ల వస్తుంది. మనకెంత ఆరాధ్యుడో సిక్కులకు కూడా అంతే ఆరాధ్యుడు శ్రీరామచంద్రుడు. ప్రస్తుతం అనుకున్నాం కదా, సిక్కుల్ని జైనుల్ని మన నుంచి విడదీసి వాళ్ళని మైనారిటీలని, ఇక అంటే ఎన్ని రకాలుగా హిందువుల్ని విడదీసి పరిపాలించాలో విభజించు పాలించు విధానంలో ఇది ఒక భాగం. స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళని మైనారిటీలుగా భారత ప్రభుత్వం విడదీసింది. కానీ సిక్కు గురువులు హిందువుల రక్షణ కోసం అనేక పోరాటాలు చేశారు. హిందువులలో పోరాట పటిమ కలిగినటువంటి వారిని అందరినీ సిక్కు గురువులు తీసుకొని వారికి యుద్ధ వ్యూహాలలో శిక్షణ ఇచ్చేవాళ్ళు. మీరు అటు పంజాబ్ కానీ వెళ్తే ఈనాటికి కూడా ఒక హిందూ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని సిక్కు గురువులకు అప్పగిస్తారు. ఇప్పటికీ అట్లా చాలా కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు హిందూ ఆచారాలను పాటిస్తూ ఉంటారు, వాడు సిక్కు ఆచారాలను పాటిస్తూ ఉంటాడు. అయినా సిక్కులు హిందువుల వీటిల్లో పాల్గొంటుంటారు, హిందువులు సిక్కుల పండుగల్లో వాటిల్లో పాల్గొంటూ ఉంటారు. ఈనాటికి ఉంది అది. ఏదో వీళ్ళు విడదీసినంత మాత్రాన విడిపోయేటటువంటి బంధం కాదు సిక్కులది హిందువులది. మనం ముందు చెప్పుకున్నాం కదా, అదే ఇప్పటికీ ఒక కుటుంబంలో ఒకరిని ఇస్తారు. కానీ పాకిస్తాన్ కుట్రలతో కొందరు దారి తప్పినటువంటి సిక్కులు ఖలిస్తాన్ అనే దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అత్యద్భుతమైనటువంటి దేశభక్తులు సిక్కులు, మహావీరులు సిక్కులు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు సిక్కులు. సరే, అసలు విషయానికి వద్దాం. 1528లో బాబర్ సైన్యాధిపతి అయినటువంటి మీర్ బాకి బాబర్ ఆజ్ఞ మేరకు అయోధ్యలో ఉండే రామ మందిరాన్ని ధ్వంసం చేసి ఆ మందిర అవశేషాలపైనే ఒక మసీదు నిర్మాణం చేసి దానికి బాబరీ మసీద్ అనే పేరు పెట్టాడు. ఈ విషయం ఇంత ముందు చెప్పుకున్నాం. కానీ ఎప్పుడైనా సరే రామ మందిర విషయం వచ్చినప్పుడల్లా ఈ విషయం చెప్పుకోవాల్సిందే. అప్పటి నుండి రామ జన్మభూమి కోసం పోరాటాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి.
17వ శతాబ్దం చివరి నుండి భారతదేశం పాలన ముస్లిం పాలకుల నుండి బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. 1850లో బ్రిటిష్ వారి పాలనలోకి అయోధ్య వచ్చింది. 1858 నుండి వారి దగ్గర రామ మందిరానికి సంబంధించిన కేసు రికార్డులు ఉన్నాయి. మొతవల్లి బాబ్రీ మసీద్, రామ మందిర్ మహంతుల వాదనలు కూడా వాళ్ళు రికార్డు చేశారు. మొతవల్లి అంటే మసీదు నిర్వాహకుడు, హీ ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ మసీద్. మన పూజారులు, వాళ్ళని మహంతులు అంటారు అటువైపు. మహంతులు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈ వాదనలు ఏవైతే ఉన్నాయో అవి 1858లో బ్రిటిష్ వాళ్ళ రికార్డ్స్ ఈనాటికి ఉన్నాయి. 1858లో రామ్ మందిర ఆందోళనను సిక్కులు ప్రారంభించారు. సిక్కులలో కూడా ప్రత్యేకంగా యుద్ధ విద్యల్లో ఆరితేరినటువంటి వాళ్ళు నిహంగ్ సిక్కులు అంటారు. వాళ్ళు అసలు వాళ్ళ వేషధారణ చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు బులుగు గుడ్డలు ధరిస్తారు, బ్లూ క్లాత్ అండ్ పెద్ద టర్బైన్ అంటే ఐ మీన్ తలపాగా. వాళ్ళకి ఆయుధాలు ధరించి తిరిగేటటువంటి హక్కు ఉంది. నిహంగ్ సిక్కుల కల్ట్ ఎట్లా వచ్చిందంటే 1510లో 1511 మధ్యకాలంలో ఈ అంటే సిక్కు గురుద్వారాలు ఉంటాయి. ఈ గురుద్వారాల మీద కూడా ముస్లింలు దాడి చేయడం మొదలుపెట్టారు. దాడి చేయడం ఆ సమయంలో వాళ్ళ దీన్ని రక్షించుకోవడానికి ఒక సైన్యం కావలసిన పరిస్థితి గురుద్వారాలను రక్షించుకోవడానికి వీళ్ళు ఈ నిహంగ్ సిక్కులు ప్రత్యేకంగా గురుద్వారాల రక్షణ, గురుద్వారాల నిర్వహణలోనే ఉంటారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గురుద్వారాకి ఇబ్బంది కలుగుతుంది అని అంటే తలలు తీసుకోవడానికి సిద్ధం, తలలు తీయడానికి సిద్ధం, ప్రాణాలు అర్పిస్తారు. అంత పోరాట పటిమ, అంత నిబద్ధత కలిగినటువంటి వీరులు వాళ్ళు సిక్కులు. 1510, 1511 మధ్యకాలంలో గురునానక్జీ హరిద్వార్ నుంచి పూరికి వెళ్ళారు. ఆయన కాలినడకనే దేశం అంతా తిరిగారు. ఆయన శ్రీలంక కూడా వెళ్ళాడు కాలినడకన. మీకు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన శ్రీలంకకి కాలినడకన ఎట్లా వెళ్ళాడో తెలుసా మీకు? ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి రామసేతు ఏది ఉందో రామసేతు మీదుగా వెళ్ళాడు. దిస్ వాజ్ రికార్డెడ్. సరే, అఫ్కోర్స్ అది వేరే. ఆయన 1510 నుంచి 11 మధ్యలో ఆయన హరిద్వార్ నుంచి పూరికి వెళ్ళే దారిలో గురునానక్జీ ఆయన అయోధ్యలో కొంత సమయం ఉన్నాడు. ఆయన రామ మందిరాన్ని దర్శించి, అప్పటికి రామ మందిరం పడిపోలేదు, రామ మందిరం ఉంది. ఎవరు కట్టించింది? అది విక్రమార్క చక్రవర్తి కట్టించినటువంటి రామ మందిరం. రామ మందిరం ఉంది ఆనాటికి. ఆయన రాముణ్ణి దర్శించుకొని సేవించుకున్నాడు. అక్కడికి 100 మీటర్ల దూరంలో ఇప్పుడు కూడా ఉంది ఆ గురుద్వారా. ఆ గురుద్వారాలో ఆయన ప్రజల్ని కలుసుకున్నాడు. ఆ తర్వాత కాలంలో అదే ప్రదేశానికి గురు గోవింద సింగ్ గారు వచ్చారు, గురు తేజ్ బహదూర్ గారు వచ్చారు. ఈ ప్రదేశాన్ని దర్శించారు వాళ్ళు. ఆ తర్వాత అంటే నానక్జీ తర్వాత గురు గోవింద్ సింగ్ టయానికి అక్కడ మందిరం పడగొట్టి మసీదు కట్టించారు. అయినా సరే ఆ ప్రదేశాలని మన గురు గోవింద్ సింగ్, గురు తేజ్ బహదూర్ వీళ్ళందరూ దర్శించారు. అందువలన ఆ ప్రదేశం సిక్కులకు చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశం మీద సిక్కులకు భక్తి చాలా ఎక్కువ. తమ గురువులు దర్శించినటువంటి మందిరాన్ని ముస్లింలు ధ్వంసం చేశారు అనేటటువంటి కోపం వాళ్ళల్లో ఉంది. అంతే కదా. ఇప్పుడు మన
మీకు ఒక చిన్న విషయం చెప్తాను నేనండి. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఇది. కర్ణాటకలో కొల్లూరు అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ అత్యధికమైనటువంటి వర్షపాతం పడుతుంది. కొల్లూరు చాలా చిన్న విలేజ్. అమ్మవారి ఊరు ఉంది, అమ్మవారి టెంపుల్ ఉంది, మూకాంబిక. అక్కడ ప్రజలు, అంటే ఇప్పుడు సంగతి కాదు నేను చెప్తున్నది, దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితం సంగతి. ఇప్పుడంటే కాస్త గుడి ఎంత అప్పుడు ఎంత ఏముంటుంది. ఆ ఊరికి శంకరాచార్యుల వారు వచ్చారు. ఆ ఊరిని దర్శించారు శంకరాచార్యుల వారు, ఆదిశంకరులు. ఆ ఊళ్ళో ఉండేటటువంటి పల్లె వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే అంతటి మహానుభావుడు మన ఊరికి వచ్చాడు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞాపికను ఇక్కడ, ఆయన జ్ఞాపికను ఇక్కడ స్థాపించాలి అని 26 అడుగుల ఇనుప స్తంభాన్ని అక్కడ ఆయన గుర్తుగా స్థాపించారు. ఇక్కడ అత్యద్భుతమైనటువంటి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక గురువు ఆ ప్రదేశాన్ని దర్శించినప్పుడు ఆ ప్రదేశానికి ఒక విలువ ఉంటుంది. మరి సిక్కుల గురువులు 3 గురువులు దర్శించారు ఆ ప్రదేశాన్ని. ఇంకా ఆ ఇనుప స్తంభం, ఇది 1000 ఏళ్ల క్రితం నిర్మించబడినటువంటి ఆ ఇనుప స్తంభం ఈనాటికి ఉంది, తుప్పు పట్టకుండా. సరే, అది ఇంకొక అద్భుతం. దాని గురించి మనం అంటే మెటలర్జీకి సంబంధించి మాట్లాడుకుందాం. సో సహజంగా సిక్కుల్లో కోపం ఉంటుందా ఉండదా? తమ గురువు దర్శించి ప్రార్థించినటువంటి స్వామిని, ఆ ఆలయాన్ని ధ్వంసం చేశారు అని అంటే 1856-57 మధ్యలో అయోధ్యలో హిందూ ముస్లిం గొడవలు జరిగాయి. ఇప్పుడైతే ఏదైతే వివాదిత స్థలంగా చెప్పబడుతున్నటువంటి స్థలంలో మసీదు బౌండరీ వాల్కు బయట ఒక వేదిక నిర్మించి దానిపైన బాలరాముడి విగ్రహాన్ని స్థాపన చేశారు. ముందర ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం రామ్ చబూత్రా అని. అది మసీదు బయట బౌండరీ వాల్కి బయట ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ బౌండరీ వాల్ బయట రామ్ చబూత్రా ఆ టైంలో నిర్మించబడింది. అర్థమైందా? బాలరాముడి విగ్రహాన్ని అక్కడ స్థాపన చేశారు. దానినే రామ్ చబూత్రా అని పిలిచారు. సిక్కుల్లో యుద్ధ కళలను అభ్యసించి పుణ్యక్షేత్రాలను రక్షించేటటువంటి ఒక వర్గం, వాళ్ళని నిహంగ్ సిక్కులు అంటారని ముందే మనం చెప్పుకున్నాం. వాళ్ళ వేషధారణ కూడా చాలా చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు వాళ్ళని అసలు ఇక్కడ గురుద్వారాల్లో ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు వెళ్ళండి, వాళ్ళ విన్యాసాలు, కత్తి విన్యాసాలు, కర్ర విన్యాసాలు చాలా అద్భుతంగా చేస్తారు. వీళ్ళు ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడతారు. 1858లో బాబా ఫకీర్ సింగ్ ఖాల్సా అనే నిహంగ్ మసీదు గుమ్మటాల్లోకి బలవంతంగా ప్రవేశించాడు. మళ్ళా ఇంకొకసారి ఆయన పేరు స్మరించుకుందాం. బాబా ఫకీర్ సింగ్ ఖాల్సా. బాబా ఫకీర్ సింగ్ ఖాల్సా ఆయన పేరు. 1858లో ఆయన అంటే భక్తి అనే దానికి నీకు ఇంకా ప్రాణాలు ఈనాలు ఏం లెక్కలోకి రావమ్మా. భక్తి నీ మనసులో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే 25 మంది శిష్యులతో మసీదు గుమ్మటాల్లో బలవంతంగా ప్రవేశించాడు. 25 మంది శిష్యులు, 25 మంది నిహంగులు. అంటే ఒక్కొక్కడు 100 మందిని చంపుతాడు, 100 మందిని చంపుతాడు, ట్రైన్ అయినటువంటి వాళ్ళు. బాబా ఫకీర్ సింగ్ ఖాల్సా 3 గుమ్మటాల్లో మధ్య గుమ్మటం కిందకు వెళ్ళి దాని ద్వారాల పైన
లోపల గోడల పైన, ఉమ్. దాని ద్వారం పైన, లోపల గోడల పైన బొగ్గుతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాశాడు మొత్తం, గోడలు మొత్తం. అంతేకాకుండా అక్కడ ఒక గోడ మీద రాముడి చిత్రపటాన్ని, ఒక రాముడి బొమ్మని అక్కడ అతికిచ్చి ఆయన అక్కడే గుంట తవ్వి యజ్ఞగుండం నిర్మించి, ఎక్కడ జరిగింది ఇది, మధ్య గుమ్మటంలో లోపల, మసీదు లోపల మధ్య గుమ్మటం లోపల జరిగింది ఇది. ఆయన 14 రోజులు లోపలే ఉన్నాడు, శిష్యులతో కలిపి. లేదు, శిష్యులు బయట ఉన్నారు, శిష్యులు కాపలా. 25 నిహంగులు అక్కడ ఉన్నారనంటే ఇక దరిదాపులకి ఎప్పడరాడు. సో 25 మంది నిహంగులు ఉన్నారు అక్కడ, 2500 మందికి సమానం. సో 14 రోజులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకున్నారు. అక్కడ రోజు హవన కార్యక్రమం జరిగేది, భజన ప్రార్థనలు ఇవన్నీ జరిగాయి, నిరంతరాయంగా జరిగాయి. 14 రోజులు నిరంతరాయంగా జరిగాయి. అప్పటికి బాలరాముడు లోపల లేడు, అక్కడ బయట ఉన్నాడు. తర్వాత కదా 28 నవంబర్ 1858లో 58 వరకు ఈ కార్యక్రమం కంటిన్యూగా నడిచింది. అక్కడ ఠాణేదార్ శీతలా దుబే ఈ విషయాన్ని తన రిపోర్ట్లో రాశాడు. బ్రిటిష్ కాలంలో ఠాణేదార్ శీతలా దుబే ద్వారా నమోదు చేయబడినటువంటి మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఇదే. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఎఫ్ఐఆర్ రెండవది. మొదటి ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడదు. దిస్ ఇస్ ఫస్ట్ రికార్డెడ్ ఎఫ్ఐఆర్, రాయబడినటువంటిది. ఈ కార్యక్రమం ప్రారంభమైన 2 రోజుల తర్వాత ఈ మసీదులో హజాం నిర్వహించేటటువంటి సయ్యద్ మొహమ్మద్ నదీం అనే ఆయన ఠాణేలో రిపోర్ట్ చేశాడు. ఈ సంఘటన గురించి 2019 నవంబర్ 19న సుప్రీంకోర్టు 5 జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కూడా ఇది చేర్చబడింది. ఈ ఎఫ్ఐఆర్, ఈ సంఘటన ఎందరో మహానుభావులు, అందరికీ మనం అందరినీ తలుచుకోవాలి. ఈ సమయంలో వాళ్ళు చేసినటువంటి పోరాటం, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఈరోజు మనకు భవ్యమైనటువంటి రామమందిర రూపంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇలా మనం బోలెడు కథలు గాథలు, ఇవి ఏవి సత్యదూరాలు కాదు, ఇవన్నీ నిజంగా నిజంగా జరిగినటువంటి విషయాలు. ఇది రికార్డెడ్. ఇప్పుడు బ్రిటిష్ టైంలో కోర్టుల్లో జరిగినటువంటి పోలీస్ ఠాణాలో రికార్డ్ అయినటువంటి రికార్డ్ అది. అండ్ కేకే నాయర్ ఇష్యూలో అది 2వ రికార్డు. ఈ మధ్యలో కూడా చాలా జరిగినాయి. కారణం ఏంటంటే, అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది నిరంతర పోరాటం అని తెలియడానికి. ఏదో ఒక్క రోజులో సుప్రీంకోర్టు 5 జడ్జీల ధర్మాసనం ఒకసారి తీర్పిచ్చేసింది, అయిపోయింది కాదు. 500 సంవత్సరాల నుంచి మరాఠాలు పోరాడారు దానికోసం. అనేక మంది అవి కూడా మాట్లాడుకుందాం మనం. సో అలాగా మనం ఈరోజు భవ్యమైన రామ మందిరాన్ని అయోధ్యలో మనం నిర్మించుకోవడం నిజంగా మన అదృష్టం. ఈ సమయంలో మనం బ్రతికి ఉండడం నిజంగా మన పూర్వజన్మ పుణ్య ఫలం ఇది. అలాగే ఇంత రామభక్తులైన సిక్కులకి మరి వారికి ఆహ్వానం ఉంటుందంటారా? అందరికీ వెళ్ళిందమ్మా. చూడమ్మా, ఇప్పుడు ఆహ్వానాలు పంపించడం వాళ్ళ డ్యూటీ. ఆహ్వానాలు పంపించినా పంపించకపోయినా రాముడి కృప ఎవరి మీద ఉంటుందో వాళ్ళు మాత్రమే రాముడిని దర్శించగలరు. అంతే తప్ప మీకు ఆహ్వానం వచ్చిందని ఇప్పుడు కడిగేకి కాంగ్రెస్ వాళ్ళకి ఆహ్వానాలు వెళ్ళినాయి, వాళ్ళు వస్తారో రారో తెలియదు, వాళ్ళ కర్మ అది. మనం ఏం చేస్తాం దానికి? ఎవరికైతే భాగ్యం రాసిపెట్టు
మీకు ఒక విషయం ఇక్కడ రైళ్లల్లో, బస్సుల్లో, ఫ్లైట్లలో అయోధ్యకి పోయేటటువంటి అన్ని ఇవి ఫిలప్ అయిపోయినాయి. చాలామంది అయ్యా 22వ తారీఖున కానీ అమ్మా అయ్యా 22వ తారీఖున మేము రాముడిని మందిరంలోకి వెళ్ళాం, రామ మందిరంలోకి వెళ్ళాం, రాముడిని చూడాల్సిన ఇది లేదు. 22వ తారీఖు మేము అయోధ్యలో ఉండేదానికి మాకు అవకాశం కల్పించండి, ప్రాంతంలో అడుగు పెడితే చాలు జన్మధన్యం అని అనేక మంది తప్పిస్తున్నారు. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు, అనేక న్యూస్ ఏజెన్సీస్ వాళ్ళ అంటే సర్వేలు చెప్పినటువంటి విషయం. సో అటువంటి అద్భుతమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. ఆ రాముడికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. ఇప్పుడు అంతటా అయోధ్య గురించే మాట్లాడుకుంటున్నాం. అయితే అసలు మోడీ గారికి, ప్రభుత్వానికి ఈ అయోధ్యకి సంబంధం ఏంటి? ఆయన స్వయంగా ఆయన తీసుకొని ఆయనే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయనే మొత్తం చేయిస్తున్నారని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. దీనికి మీరేమంటారు? అది నిజంగా మోడీ అదృష్టం అంటాను నేను. భారత ప్రజల అదృష్టం అది. వీళ్ళు ఈ కుహనా లౌకిక శక్తులు, కుహనా లౌకికవాదం పేరున మాట్లాడేటటువంటి బడ్డుబడుద్దాయాలంటారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రధాని ఎందుకు పోతున్నాడు అక్కడికి? ప్రధాని ఒక లౌకిక రాజ్యానికి ఆయన ప్రధాని. కానీ ఏమో ఒక లౌకిక రాజ్యానికి ప్రధాని అయితే ఆయనకు సొంత ఇంట్లో పూజ చేసుకోకూడదా? దేవుణ్ణి ప్రార్థించుకోకూడదా? ఆడికి వెళ్ళకూడదా? ఆడికి వెళ్తే ఆయనతో పాటు ప్రోటోకాల్ వెళ్తుంది, అది వేరే. కానీ ఇండివిజువల్గా మోడీయే కదా. అవును, ఆయన ఒక మనిషే కదా. ఆయన నమ్మకాలు ఆయనకు ఉంటాయి కదా. అంతకుముందు అంటే ఆయన ఒక హిందువుల ఆలయానికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి వెళ్తున్నాడు. అది వీళ్ళ కడుపుమంట. మోడీ వెళ్తున్నందుకు కాదు. ఇఫ్తార్ విందులు స్వీకరించడానికి గోసిలు ఎగబట్టి పరిగెత్తేటటువంటి నాయకుల గురించి వీళ్ళు మాట్లాడరు. అంటే మసీదు నిర్మాణాలకి వెళ్ళి వాళ్ళతోటి జాలీ టోపీ పెట్టుకొని మేము సెక్యులర్ వేషాలు వేసే వేషగాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడరా వీళ్ళు? అసలు సెక్యులర్ అనేటటువంటి పదం మన రాజ్యాంగంలో లేదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో మొత్తం అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసి ఈ సెక్యులర్ అనే పదాన్ని, సెక్యులర్ సోషలిస్టిక్ అనే పదాలని ఇరికించింది. సరే, అది వేరే విషయం. మోడీ తను అసలు ముఖ్యమంత్రి కూడా కానప్పుడు నుంచి ఆయన పోరాడుతున్నాడు ఈ రామజన్మభూమి కోసం. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి అండ్ మోడీ వీళ్ళందరూ రథయాత్రలో పాల్గొన్నారు. మరి ఆయనకు ఏ అధికారం లేని నాటి నుంచి పోరాడుతున్నటువంటి ఒక కళ ఇప్పటికి సాకారం అయితే ఎవరికైనా సంతోషంగా ఉండదమ్మా? ఏం అక్కడికి వెళ్తే ఆయన అండ్ అట్లా కూడా అసలు వీళ్ళకి రామ జన్మభూమి గురించి మాట్లాడేటటువంటి ఏమాత్రం అధికారం లేదు. కారణం ఏంటంటే గవర్నమెంట్ ₹1 మాత్రమే ఇచ్చింది రామ జన్మభూమికి. ₹1, ₹1 మరి ఫ్రమ్ గవర్నమెంట్. ఇంత గ్రాండ్ గా జరుగుతుంది కదా, మరి దీనికి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు నేను ఇచ్చిన ₹10 దేశం మొత్తం ప్రజలు తమ ₹5, ₹10, ₹100 చందాలు వేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రతి రాయి భారతీయ హైందవుల ధనం, కష్టఫలం, ధనం సహర్షంగా ఇచ్చారు. నీకు జ్ఞాపకం ఉందో లేదో, ఈ రామ జన్మభూమి కరసేవకు వెళ్ళేటప్పుడు ప్రతి ఊరి నుంచి ఒక రామశిలని తీసుకెళ్లారు. ఇక్కడ పూజలు చేసి భజనలు చేసి తల మీద పెట్టుకొని అక్కడికి రామశిలని చేర్చారు. అటువంటి శిలలతో ఇటువంటి భవ్యమైనటువంటి రామ జన్మభూమి నిర్మాణం జరుగుతున్నది. ఇది
ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. ఈ కుహన సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు మాట్లాడడానికి అధికారం లేదు. నోటికి ఏమొస్తే అది మాట్లాడటమేనమ్మా. అది కూడా ఒక హిందువులది అనేసరికి వచ్చేస్తుంటారు. వీళ్ళు పైన గోసెలు ఎగ్గట్టి హిందువుల మీదకి వస్తారు. ఏం ముస్లింల ఇఫ్తార్ విందులకు వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఇవన్నీ గుర్తురావు. అప్పుడు సెక్యులరిజం ఉండదు. అది సెక్యులరిజం, అది సెక్యులరిజం, అది భాయి భాయి, అది సెక్యులరిజం. ఇది మాత్రం హైందవవాదం. ఇది మన సెక్యులరిస్ట్ల ద్వంద్వ ప్రమాణాలు. మరో ఎపిసోడ్లో మరికొన్ని రామ మందిర విశేషాలను మనం చెప్పుకుందాం. జై మా భారతి, జై హింద్.